1987 ఏప్రిల్ 28న చెన్నైలో జన్మించారు సమంత. సమంత నాన్నగారు కూడా తెలుగువారే. సమంత గారి అమ్మగారు మలయాళం. సమంత తల్లిదండ్రులది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాగార్జున గారిది చాలా పెద్ద ఫ్యామిలీ. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ది టాప్ ఫ్యామిలీస్ లో అక్కినేని ఫ్యామిలీ కూడా ఒకటి. అలాంటి ఫ్యామిలీలోకి సమంత కోడలుగా వెళ్లేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. నాగ చైతన్య సమంతని ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఒక పెద్ద ఫ్యామిలీలో కోడలుగా ఉండేటప్పుడు చిన్న చిన్న మనస్పర్ధలు కామన్. అలాంటివన్నీ చూసుకుంటూ ముందుకు సాగిపోవాలి. కానీ బయటకు వచ్చేసి ఇప్పుడు బాధపడితే ఉపయోగం ఏముంది? అన్ని రోజులు ఒకేలా ఉండవు. కష్ట సుఖాల్లో తోడుంటూ నాగ చైతన్య చెప్పిన మాట వింటూ అదే ఫ్యామిలీలో సమంత ఇప్పుడు ఉండుంటే సమంత లైఫ్ ఇప్పుడు వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు బాధపడి ఉపయోగం ఏమీ లేదు. ఎందుకంటే జరగవలసిన నష్టం జరిగిపోయింది. సమంత నాగ చైతన్య విడిపోయిన తర్వాత సమంతకి అన్ని ఫెయిల్యూర్సే. అటు సినిమాలు పరంగా ఇటు హెల్త్ పరంగా ఏ రకంగా చూసుకున్నా సమంత డౌన్ ఫాల్ లో కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్ గా ఇచ్చిన చాలా ఇంటర్వ్యూస్ లో కూడా సమంత ఎమోషనల్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలా చూసాం. వీళ్ళిద్దరూ విడిపోవడానికి చాలా కారణాలు ఉండొచ్చు. కానీ అన్ని సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకుని చిన్న చిన్న మనస్పర్ధలకి విడిపోయి ఇప్పుడు ఎంత బాధపడినా కూడా ఎలాంటి ఉపయోగం ఉండదు. సమంత నాగ చైతన్య విడిపోయేటప్పుడు చాలా మంది ఫ్యాన్స్ డిసప్పాయింట్ అయ్యారు. అయితే వీళ్ళిద్దరూ మళ్ళీ కలుస్తారని, మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసే అవకాశం ఉంటుందనుకున్నారు. కానీ ఎప్పుడైతే నాగ చైతన్య శోభితా దూలుపాలని ఎంగేజ్మెంట్ చేసుకున్నారో ఇక జీవితంలో నాగ చైతన్య సమంత కలిసే అవకాశం లేదని క్లారిటీ వచ్చేసింది. ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన అమ్మాయి హీరోయిన్ అవడం, ఒక పెద్దింటికి కోడలుగా వెళ్ళడం, సమంత లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ విడిపోయి సమంత చాలా పెద్ద మిస్టేక్ చేసిందనే చెప్పుకోవాలి. విడిపోయి ఎక్కడో చెన్నైలో దూరంగా ఒంటరిగా ఎన్నాళ్ళుంటారు? ఇప్పుడు వయసు ఉంది కాబట్టి ఉంటారు. రేపొద్దున్న వయసు అయిన తర్వాత మన అనుకున్నవారు మన పక్కన ఒక్కరు కూడా లేకపోతే అప్పుడు అర్థమవుతుంది ఆ బాధ ఎలా ఉంటుందో. ఒక చిన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన సమంత ఎంతో కష్టపడి హీరోయిన్ అయి ఒక మంచి ఫ్యామిలీకి కోడలుగా వెళ్ళి ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని కొద్ది రోజులు ఓపిక పట్టుంటే ఈ రోజు సమంత లైఫ్ వేరేలా ఉండే.